ఇప్పుడు ఈ బాపు 21st రిలీజ్ అవుతుంది. సో ఇందులో ఒక ఇద్దరు పిల్లల తండ్రిగా మీరు చేసినప్పుడు అంటే ఇది వరకు మీరు అసలు అలాంటి ఇష్టపడలేదా, ఇప్పుడు చేయలేదు అలాగా? నాకు ఎవరు ఇవ్వలేదు. ఇప్పుడు కూడా ఫ్రెండ్స్ డైరెక్ట్లా ఇంకా 10 ఏళ్ళు టైం ఉంది మా ఓల్డ్ క్యారెక్టర్ ఎవరు నేను అనుకుని నేను బలవంతంగా ఇప్పుడు నేను చేస్తే కానీ వాళ్ళు నమ్మరు, వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్ చేయడం వల్ల నా ఫాదర్ క్యారెక్టర్లు ఇంట్రెస్టింగ్ రోల్స్ వస్తాయని నా ప్రయత్నం యాక్చువల్గా ఈ సినిమా ద్వారా. ఓకే, అయితే ఈ బాపు అనేది మీ కెరీర్కి ఎలా యూజ్ అవుతుంది అనుకుంటున్నారు? ఒక ఇమేజ్ నాకు డెఫినెట్గా మా ఇమేజ్ మారుద్దండి. నేను అందుకే నేను ప్రిఫర్ చేసి ఈ సినిమా కొత్త క్యారెక్టర్, కొత్త స్టోరీ, నా క్యారెక్టరైజేషన్ చాలా బాగుంటుంది. అందుకు నాకు పర్సనల్ నచ్చింది కాబట్టి నెక్స్ట్ రాసేవాళ్ళు కూడా ఓకే బ్రహ్మాజీని కూడా ఇలా అనుకుని ఊహించుకుని రాయొచ్చు ఇలాంటి క్యారెక్టర్ అని. అంటే ఇప్పటిదాకా ఎవరు అసలు అలాంటి అప్రోచ్ రావలేదు సార్ మీ దగ్గరికి అసలు ఇన్నాళ్ళల్లో? ఎప్పుడు కూడా రాలే. అంతకుముందు ఈ సినిమా కూడా నేను మొన్న ఇది హ్యాంగ్మ్యాన్ అనే సినిమా చేశా. సో అక్కడ డైరెక్టర్ వాళ్ళందరూ ఫ్రెండ్స్ మాట. అరే బ్రహ్మాజీ కొత్తగా బిలా ఉన్నాడే అనుకుని ఈ డైరెక్టర్ వచ్చాడు నా దగ్గరికి. లేకపోతే రారు ఎవరు నా దగ్గరికి. ఎందుకంటే మీరు కొన్ని ఓల్డ్ క్యారెక్టర్స్ ప్లే చేశారు. అంటే ఇప్పుడు అప్పట్లో ఒకటి ఉండేవాటిలో ఒక ఓల్డ్, కాకపోతే ఆ ఓల్డ్ క్యారెక్టర్లో కూడా మీ పిల్లలు ఉంటారు, ఏమంటారు, సోలోగా ఉంటారు. అన్ని సోలో ఉంటాం. అవును, చూపించారు నా ఫ్యామిలీలు ఎప్పుడు. ఎందుకు అంటే మీరు అలా చెప్తారా? నాకు అసలు చూడదండి. వాళ్ళే మామూలుగా ఆ క్యారెక్టర్కి అవసరం లేదనుకుంటారు. సో బేసిక్గా మనం అంత ఏజ్డ్కి కనబడం, పక్కన మళ్ళీ ఎందుకులే అనుకుని ఈవెన్ ఫ్యామిలీస్ ఉన్న చోట కూడా నాకు వైఫ్ ఉన్న చోట కూడా వైఫ్ నా పక్కన ఉంచోదు. ఇంకా గ్రూపుల్లో నన్ను హీరో పక్కన పడేసి వైఫ్ నా చివరి పెడతారు వేరే చోట. సో సినిమాలో పెళ్ళైన చూపిస్తారు, ఇద్దరిని కలిపి చూపిస్తారు ఎప్పుడు చాలా. ఇప్పుడు ఫ్యామిలీ సినిమాల్లో చంద్రలేఖలో కూడా ఎప్పుడు మీకు మీ వైఫ్ కాంబినేషన్స్ ఎక్కడ చూపించరు, చెప్తారు. కాకపోతే ఇట్లా పెళ్ళయింది అలాగా అన్నీ జరుగుతుంటాయి.